శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ చల్మేశ్వర్ గారు, ఈనాడు గ్రూప్ సంస్థల కిరణ్ గారు, మోతీ సాగర్ గారు, ఆకాష్ సాగర్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, రామాయణం మహాభాగవతం అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు. రామోజీరావు గారు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ 1 మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఆనాడు రామోజీరావు గారు, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నాకు తెలిసి, నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు, కానీ రామోజీ స్టూడియోస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ద కంట్రీ. హూఎవర్ వాంట్స్ టు మేక్ అన్ మూవీ దట్ మే బీ హిస్టారిక్, దట్ మే బీ సోషియో ఫ్యాంటసీ, ఎనీ మూవీ ఇఫ్ దే వాంటెడ్ టు shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగం. ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేరణ, వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. అప్పట్లో హైదరాబాదు నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది, 2 రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైజింగ్ 2047 అవర్ విజన్ డాక్యుమెంట్ ఈజ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ విజన్ డాక్యుమెంట్. వీ హ్యావ్ 1 చాప్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా not only Tollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి
ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్, బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది. తప్పకుండా ఈ భాగవతం పార్ట్ 1 గొప్ప సక్సెస్ కావాలని, దేశంలోనే ఒక అద్భుతమైన సినిమాగా రాణించాలని, ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఇట్లాంటి వేదిక కల్పించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. आकाश जी, मैं एक बात साफ कहना चाहता हूँ, ये हमारा हैदराबाद तेलंगाना मूवी इंडस्ट्री के लिए आपको पता है, क्योंकि बाहुबली से लेकर बहुत सारे पिक्चर्स हमारे तेलंगाना में बहुत सारे रिकॉर्ड्स क्रिएट किए. आने वाले दिनों में जैसा आपके ग्रैंडफादर रामानंद सागर जी ने जो रामायण से नाम कमाया, उसके बाद आप श्रीमद् भागवत पार्ट 1 उससे ज़्यादा आप नाम कमाएंगे. हमारा रामोजी राव जी ने जो स्टूडियो बनाए, यहाँ जितने भी लोग हैं, मैं तो यूनिवर्सल स्टूडियो नहीं देखा, मैं ये देखा रामोजी स्टूडियो, तो हम गर्व से कह सकते यूनिवर्सल स्टूडियो के बराबर हमारा रामोजी फिल्म सिटी है. आने वाले दिनों में टॉलीवुड, बॉलीवुड से हटके हॉलीवुड भी यहाँ पर पिक्चर शूटिंग होने वाले. हमारा तेलंगाना सरकार जो पॉलिसी बना रहे, तेलंगाना राइजिंग 2047, उसमें एक चैप्टर फिल्म इंडस्ट्री के लिए है. आप लोग कभी भी हैदराबाद को याद कर सकते हैं, रामोजी फिल्म स्टूडियो में आप पिक्चर निकाल सकते हैं. वर्ल्ड रिकॉर्ड जो भी बनाना है, यहाँ जगह है. यहाँ तेलंगाना से आप जितना आकाश तक पहुँचना है, ये रामोजी फिल्म सिटी एक मंच बनेगा. आने वाले दिनों में तेलंगाना सरकार आपको जो भी मदद ज़रूरी है, तेलंगाना सरकार के तरफ से हमारे मदद ज़रूर रहने वाले. मेरे तरफ से भी आपको शुभकामना बोलना चाहता हूँ. धन्यवाद मित्र.